కేరళ మహానటి షింజజా ముస్తాఫా ఈ ఇన్ఫ్లుయెన్సర్ కోజికోడ్లో ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక 42 సంవత్సరాల వ్యక్తిని వీడియో తీస్తూ నన్ను అసభ్యంగా తాకాడు. బస్సులో ఇక్కడ కదులుతున్నప్పుడు ఒకరికొకరు టచ్ అవ్వమా మనం అప్పుడే ఖండించవచ్చు కదా. అది వీడియో తీసి తన సోషల్ మీడియాలో పెట్టుకొని నన్ను ఇలా అసభ్యంగా ప్రవర్తించాడని కొన్ని బ్లర్ వేసిందా? బ్లర్ వేయలేదు. ఎలా బ్లర్ వేయకుండా ఇది చేస్తుంది? నిజంగా అతను తాకాడో లేదో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ నిజంగా తాకితే ఇదిగోండి నా మీద ఇతను ఇలా తాకాడని. అప్పుడు ఆ వీడియోని చూసుకొని వాళ్ళు పోలీసులు చెప్తారు, ఇది తాకడం కాదమ్మా, నువ్వు కావాలని తీసినట్లుంది, లేకపోతే ఏమయ్యా ఇలా చేస్తావు, ఇక నుంచి అలా చేయకండి, మీరు కావాలని చేసినా చేయకపోయినా తప్పు కదా అని ఏదో చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ వీడియోలో అలాగే ఉంది. ఒక తప్పు అని చెప్పడానికి తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఒక కేసు నమోదు చేయడానికి అందులో ఏమీ లేదు. ఈవిడ డైరెక్ట్గా వ్యూస్ కోసం బాగా పక్క ప్లాన్తో అన్నీ చేసుకొని ఈవిడే అతనికి టచ్ అవుతూ వీడియో తీసింది. పోనీ ఆ వీడియో ఈవిడ కూడా వెనక్కి ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకి టచ్ అవుతుంది. మరి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి టచ్ అవ్వడం తప్పు అయితే మరి ఈవిడ కూడా టచ్ అవుతుందిగా. మరి ఈవిడ కూడా ఆవిడ చెస్ట్కి టచ్ అయింది అంటే ఆడవాళ్ళు పర్వాలేదు, మగవాళ్ళు టచ్ అవ్వకూడదు. ఆయన బస్సులో అటు ఇటు కదులు పాపి చెయ్యేదో కొంచెం ఆవిడ చెస్ట్కి తగిలింది. అది కూడా వీడియో తీసినప్పుడు ఈవిడే వాటికి జరిగింది. ఈ మహానటికి వ్యూస్ విపరీతంగా వచ్చాయి. ఈవిడిని సమర్థిస్తూ అందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఆవిడ అకౌంట్కి ఏమొచ్చేసి ఫాలోవర్స్ అందరూ కూడా పాజిటివ్గా, ఆవిడకి పాజిటివ్గా అతనికి నెగిటివ్గా కామెంట్లు చేశారు. ఒక రోజు తర్వాత ఆయనకి ఆ వీడియో తెలిసిన తర్వాత అతను పశ్చాత్తాపం చెంది 2-3 రోజుల తర్వాత చనిపోయాడు. ఆ వీడియో వైరల్ అవడం, ఆయన చనిపోయిన తర్వాత అది సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లందరూ కూడా రివర్స్ అయిపోయారు. ఈవిడ మీద మళ్ళీ తిరగబడ్డం మొదలుపెట్టారు, ఈ ముస్తాఫా మీద. ఈ ముస్తాఫా ఏమొచ్చేసి ఆ వీడియో డిలీట్ చేసేసి ఇవిడేటో పారిపోయింది. చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. పారిపోయిన తర్వాత ప్రస్తుతానికి అయితే ముస్తాఫా ఎటు పారిపోతుంది, దొరికింది. ఇప్పుడు ఆవిడనేమో వచ్చేసి రిమాండ్కి తరలిస్తున్నారు, రిమాండ్లో పెట్టారు. కేసు కోర్టు వరకు వెళ్తుంది ఇప్పుడు. అంటే ఎంతవరకు ఏం చేయాలో అంతవరకే చేయాలి. మన చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా అన్నీ చేసి పెట్టేస్తుంటే ఈరోజు ఒక మనిషి చనిపోయాడంటే ఒక కుటుంబం రోడ్డుని పడ్డదనమాట. అది మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే, అది మహిళలకి వర్తిస్తుంది, పురుషులకి వర్తిస్తుంది.